సో, ఇప్పుడు మనం లేజీ లోడింగ్ అనే కాన్సెప్ట్‌ని రియాక్ట్ రౌటర్ ద్వారా ఎలా యూజ్ చేయాలని నేర్చుకుందాం. సో, మీలో చాలామందికి కొంచెం డౌట్ ఉండొచ్చు. అసలు లేజీ లోడింగ్ అంటే ఏంటిది? అసలు అది ఎందుకు మనకు అవసరం? అది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాం అని అనుకుంటున్నారు అని మీరు డౌట్స్ ఉండొచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ నేను లేజీ లోడింగ్ అంటే ఏంటిది? దానివల్ల మనకి యూజ్ ఏంటిదని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఎవరికైతే తెలుసో మీరు కొంచెం ఒక 1 మినిట్ వరకు స్కిప్ చేయొచ్చు. ఎవరికైతే తెలీదో మీరు నీట్‌గా వినండి. సో, లేజీ లోడింగ్ అంటే ఎందుకు ఉపయోగపడతదంటే, సపోజ్ ఇప్పుడు నేను మన వెబ్‌సైట్ చేశాం కదా! ఇప్పటిదాకా మనం చేసిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా! సో, దీన్ని ఒకసారి ఏం చేద్దామంటే, ఈ వెబ్‌సైట్ అనేది ఫస్ట్ లోడ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. ఓకేనా? సో, నార్మల్‌గా ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. బట్ ఇక్కడ మన కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంది కదా! సో, ఫాస్ట్‌గానే లోడ్ అవుతది. సపోజ్ ఇప్పుడు రిఫ్రెష్ చేశాననుకోండి, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే మనకు లోడ్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంది. జస్ట్ మన రౌటింగ్ అవన్నీ పెట్టేసాం కాబట్టి. సపోజ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తా అంటే about.js ఓపెన్ చేస్తాను. about.js ఓపెన్ చేసేసి ఇందులో ఒక పారాగ్రాఫ్ యాడ్ చేస్తాను. సో, ఈ పారాగ్రాఫ్ వచ్చేసి చాలా పెద్దదంటంటు. ఓకేనా? ఒక 30,000 వర్డ్స్ ఉండేలా యాడ్ చేస్తాను. సో, 30,000 వర్డ్స్ ఉండే పారాగ్రాఫ్ అనేది నేను యాడ్ చేశాను. సో, ఇప్పుడు మన కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఎంప్టీ క్యాచీ అండ్ హార్డ్ రీలోడ్ చేస్తాను. సో, దానివల్ల మనకు ఈ వెబ్‌సైట్ అనేది ఎంత టైం తీసుకుంటుందో మనకు తెలుస్తది. సో, ఇక్కడ బండిల్ చూడండి. సో, ఈ బండిల్ ఎక్కడుంది? ఇక్కడ చూసారు కదా! ఎంత టైం తీసుకుంటుందంటే దీని సైజ్ వచ్చేసి 474 కేబీ ఉంది అండ్ 136 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది. ఓకేనా? సో, మీరు కావాలంటే పక్కన ఎక్కడైనా రాసుకోండి. ఓకేనా? ఎంత టైం తీసుకుంటుంది? 474 కేబీ అండ్ 136 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది. వన్స్ స్టార్టింగ్ లోడ్ అవ్వడానికి. సో, మనం లేజీ లోడింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకోసం అంటే, ఇది చిన్న వెబ్‌సైట్ కాబట్టి ఓకే. నో ప్రాబ్లమ్. 136 మిల్లీ సెకండ్స్ అంటే ప్రాబ్లమ్ లేదు. సపోజ్ ఇలానే మీరు ఒక పెద్ద వెబ్‌సైట్స్ క్రియేట్ చేస్తున్నారనుకోండి. సో, అందులో అబౌట్‌లో, కాంటాక్ట్‌లో, ప్రాజెక్ట్స్‌లో చాలా కంటెంట్ అనేది ఉంటది. అట్లాంటి టైంలో వెబ్‌సైట్ అనేది లోడ్ టైమ్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుందనుకోండి. సో, యూజర్‌కి అనేది ఏమవుతదంటే చిరాకొస్తది. ఎంత టైం వెయిట్ చేయాలి? ఇంకా ఇంత స్లో ఉంది ఏంటనేది. సో, ఇలాంటి టైంలోనే మనం లోడింగ్ టైమ్‌ని తగ్గించాలి. అంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో, ఎలా చేస్తామంటే లేజీ లోడింగ్ ద్వారా చేస్తామన్నట్టు. సో, లేజీ లోడింగ్ ద్వారా ఎలా చేస్తామంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇక్కడ కనిపించేదేంటిది? నా వెబ్‌సైట్ తీసుకున్నాను. ఇక్కడ మనకు కనిపించేదేంటిది? హోమ్ పేజ్. అండ్ ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి? అబౌట్ పేజ్ ఉన్నది, ప్రాజెక్ట్స్ పేజ్ ఉన్నది, కోర్స్ పేజ్ ఉన్నది. సో, ఎప్పుడైతే నేను లోడ్ చేస్తానో వెబ్‌సైట్‌ని అన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే హోమ్ పేజ్ డేటా అనేది వస్తుంది. అబౌట్ పేజ్ లోడ్ అవుతుంది. ప్రాజెక్ట్స్ పేజ్ లోడ్ అవుతుంది. కోర్స్ పేజ్ లోడ్ అవుతుంది. అన్ని పేజెస్ లోడ్ అవుతున్నాయి. అలా కాకుండా నేనేం చేస్తా అంటే ఎప్పుడైతే వెబ్‌సైట్ లోడ్ అవుతదో ఓన్లీ హోమ్ పేజ్‌ని మాత్రమే లోడ్ చేస్తాను. సో, రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో అబౌట్, ప్రాజెక్ట్స్, కోర్స్ అవన్నిటిని లోడ్ చేయను. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక హోమ్ పేజే లోడ్ అవ్వాలి కాబట్టి ఫాస్ట్‌గా లోడ్ అయిపోయి టైం అనేది తక్కువ టైంలో లోడ్ అయిపోతదన్నట్టు. సో, మరి వీటిని ఎప్పుడు లోడ్ చేయాలంటే ఎప్పుడైతే యూజర్ అబౌట్ మీద క్లిక్ చేస్తాడో అప్పుడు అబౌట్ పేజ్‌ని లోడ్ చేయాలి. అర్థమవుతుందా? అలా. సో, ఈ కాన్సెప్ట్‌ని మనం లేజీ లోడింగ్ అంటాం. సో, ఈ లేజీ లోడింగ్ అనే కాన్సెప్ట్‌ని మనం రియాక్ట్ రౌటర్ ద్వారా ఎలా చేయాలని చూద్దాం. సో, నార్మల్‌గా లేజీ లోడింగ్ వచ్చేసి ఎవరైతే HTML, CSS, జావాస్క్రిప్ట్, jQuery ఈ లాంగ్వేజెస్ పైన వర్క్ చేస్తారో వాళ్ళకు ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ అని ఉంటది. సో, దాని ద్వారా లేజీ లోడింగ్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, మనం రియాక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో, అంత పెద్ద లైబ్రరీ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఆల్రెడీ రియాక్ట్ రౌటర్ ఉంది కదా! సో, అందులోనే మనకు లేజీ లోడింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ద్వారా మనం ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చన్నట్టు. సో, ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తా అంటే మనం లేజీ లోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు 2 థింగ్స్ అవసరం. ఒకటేందంటే డైనమిక్ రౌటింగ్ అనేది అవసరం. సో, డైనమిక్ రౌటింగ్ అంటే ఏంటిదని ఇక్కడ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసి రియాక్ట్ సస్పెన్స్ ఫాల్ బ్యాక్ యూఐ అనేది అవసరం. సో, ఇవన్నీ మీకు తెలియకపోతే నో ప్రాబ్లమ్. నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఏం వర్రీ కాకండి. మీరు గుర్తుపెట్టుకోండి మనకు టైం ఎంత తీసుకుంటుంది చూడండి. 474 కేబీ 136 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది. ఫస్ట్ టైం లోడ్ అవ్వటానికి. సో, ఇప్పుడు మనం దాన్ని తగ్గిద్దాం. సో, డైనమిక్ ఇంపార్టెంట్ ఏందంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంపోర్ట్ చేసాం కదా! అబౌట్ అనేది. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇది కామెంట్ చేసేసి డైనమిక్‌గా ఇంపోర్ట్ చేస్తాను. సో, డైనమిక్‌గా అంటే ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ లేజీ అబౌట్ అని పెడుతున్నా. సో, ఇదొక వేరియబుల్. సో, దీంట్లో నేనేం చేస్తా అంటే రియాక్ట్ మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! రియాక్ట్ డాట్ లేజీ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. సో, ఈ ఫంక్షన్ ఏం చేస్తా అంటే ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్‌గా తీసుకొని మన కాంపోనెంట్‌ని పంపించామనుకోండి. ఈ కాంపోనెంట్‌ని రిటర్న్ చేస్తది. సో, ఇంపోర్ట్ ఇక్కడ నేను కాంపోనెంట్స్‌లో నుంచెళ్ళి అబౌట్ పేజ్‌ని తీసుకుంటున్నాను. అండ్ ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అబౌట్ పేజ్ వచ్చేసి కంపల్సరీ మీరు చూసినట్టయితే ఎండింగ్‌లో ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ అని ఉండాలి. చూడండి ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ అబౌట్ డిఫాల్ట్‌గా ఈ కాంపోనెంట్ అనేది ఎక్స్‌పోర్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే మీకు వర్క్ అవుతది. అలా కాకుండా ఎక్స్‌పోర్ట్ డైరెక్ట్ మీరు కాంపోనెంట్‌గా పెట్టారనుకోండి వర్క్ కాదు. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఉంటేనే ఇది వర్క్ అవుతది. సో, ఇప్పుడు చూడండి నేను ఈ కాంపోనెంట్‌ని డైనమిక్‌గా ఇంపోర్ట్ చేసుకున్నాను. సో, ఇది ఇక్కడ ఏం చేస్తా అంటే అబౌట్ తీసేసి మన లేజీ అబౌట్ పెట్టేసాను.
సో ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ చూద్దాం. మనకు 474, 136 మిల్లీ సెకండ్స్ ఉంది కదా! సో ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూడండి మనకు ఎంత పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందనేది. సో ఇక్కడ బండిల్ చూసినట్టయితే 476 నుంచెళ్ళి 411 కేబీ అయింది. అండ్ 136 మిల్లీ సెకండ్స్ నుంచెళ్ళి 110 మిల్లీ సెకండ్స్ అయింది. అంటే అర్థమైంది కదా మీకు. సో ఇక్కడ మనకు ఇది ఎందుకు లోడ్ అవ్వట్లేదో చూద్దాం. సో మనకు కాంపోనెంట్ అనేది లోడ్ కాలే కదా! మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ ఇష్యూ ఏంటిది? సారీ, ఇక్కడ మనం స్పెల్లింగ్ తప్పు రాసాం. లేజీ, ఓకేనా? సారీ. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేశాను అనుకోండి, మనకు 476 నుంచెళ్ళి 411 కేబీ అయిపోయింది. అండ్ మనకు 136 మిల్లీ సెకండ్స్ నుంచెళ్ళి 97 మిల్లీ సెకండ్స్కి, అంటే 40 మిల్లీ సెకండ్స్ మనం పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేసాం. అంతా లోడ్ టైంని తగ్గించాం. అర్థమైందా? సో ఇలా మీరు లేజీ లోడింగ్ యూజ్ చేసి ఇలా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. నేను ఒక అబౌట్ పేజ్కే చేశాను. అలా మీరు కాంటాక్ట్ పేజ్కి, అలానే ప్రాజెక్ట్స్ పేజ్కి, ఇట్లా మీకు ఎక్కడైతే కంటెంట్ అనేది అన్నెసరీగా లోడ్ అవుతుందో అట్లాంటి ప్లేస్లలో మనం లేజీ లోడింగ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, బాగానే ఉంది. ఇలా లోడ్ చేసాం. సపోజ్ ఇప్పుడు నేను అబౌట్ మీద క్లిక్ చేస్తే మనకు అబౌట్ కాంపోనెంట్ రావాలి. ఓకేనా? ఎందుకంటే మనం ఇప్పుడు లేజీ లోడింగ్ చేసి మనం లోడింగ్ అనేది ఆపేసాం. అంటే అబౌట్ పేజ్ అనేది లోడ్ చేయలేదు మనం. ఎప్పుడైతే అబౌట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడే మనం లోడ్ చేయాలి. సో ఇప్పుడు అబౌట్ మీద క్లిక్ చేయగానే చూడండి నాకు ఎర్రర్ వచ్చింది. ఏమని ఎర్రర్ వచ్చిందంటే, సో ఇక్కడ చూడండి మనకు ఏ కాంపోనెంట్ సస్పెండెడ్ వైల్ రెస్పాండింగ్ సింక్రనస్ ఇన్పుట్ సంథింగ్ మనకు ఒక ఇష్యూ వచ్చింది. సస్పెండ్ షుడ్ బి అంటే సంథింగ్ ఒక ఇష్యూ వచ్చింది. అదేంటంటే ఆ ఇష్యూ ఏంటంటే మనం ఇప్పుడు లోడ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు కాంపోనెంట్ అనేది ఎప్పుడు లోడ్ చేస్తున్నాం? అబౌట్ పైన క్లిక్ చేసినప్పుడు లోడ్ చేస్తున్నాం కదా! సో అబౌట్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్ అనేది లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా! ఎందుకంటే డేటా అనేది చాలా ఉంది. డేటా అనేది చాలా ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైంలో మనకు ఏ యూఐని డిస్ప్లే చేయాలి అనేది మనం ఇక్కడ పెట్టలేదు. సో అందుకోసం మనకి ఇష్యూ వచ్చింది. అది ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి మనం. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే రియాక్ట్ డాట్ సస్పెన్స్ ఇది ఉంది కదా, ఇందులో మనం మన కాంపోనెంట్ పెట్టాలి. సో ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్ని తీసేసి రియాక్ట్ డాట్ సస్పెన్స్లో పెడతాను. అండ్ ఈ సస్పెన్స్కి వచ్చేసి మనం ఒక ప్రాప్ ఇవ్వాలి. అదేంటంటే ఫాల్ బ్యాక్ యూఐ. ఫాల్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను లోడింగ్ అని ఇస్తాను. సో ఇది జస్ట్ మీరు ఏమనుకోవచ్చు అంటే లోడింగ్ అనేది అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఈ లేజీ అబౌట్ అనేది మనం ఎప్పుడైతే వెబ్సైట్ అయినా లోడ్ అవుతుందో అప్పుడు మనం లోడ్ చేయట్లేదు. ఎప్పుడైతే అబౌట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడే లోడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే అబౌట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు లోడ్ అవుతే మనకు కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే అబౌట్ పేజ్లో కంటెంట్ అనేది చాలా ఉంది. అది లోడ్ అయ్యే అంత సమయంలో మనం ఏదో ఒక యూఐని డిస్ప్లే చేయాలి కదా యూఐ పైన. సో అదే మనం రియాక్ట్ డాట్ సస్పెన్స్ యూజ్ చేసి ఈ ఫాల్ బ్యాక్ యూఐని డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ మనం టెక్స్ట్ పెట్టాం కదా, ఈ టెక్స్ట్ అనేది అక్కడ వచ్చేస్తాను అన్నట్టు. సపోజ్ ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఇక్కడ హార్డ్ రీలోడ్ చేస్తాను. సో మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు నెట్వర్క్ ట్యాబ్లో చూసుకోవచ్చు. మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే అబౌట్ మీద క్లిక్ చేస్తాను. అబౌట్ మీద క్లిక్ చేయగానే చూడండి ఫస్ట్ నాకు లోడింగ్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత ఒకవేళ మీకు లోడింగ్ అనేది చూడలేదు అనుకోండి, ఇక్కడ థ్రోట్లింగ్ తీసేసి మీరు స్లో 3GM పెట్టండి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయగానే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అక్కడికి వస్తాను. చూడండి లోడింగ్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత మనకు అబౌట్ కాంపోనెంట్ అనేది రెండర్ అయిపోయింది. సో ఇలా మీరు ఉంటుంది కదా, ఏదైతే వెబ్సైట్ యొక్క లోడింగ్ టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటే అలాంటి టైంలో మీరు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ఈ లేజీ లోడింగ్ అనేది మనకి రియాక్ట్ రౌటర్లో ఉంటుంది. అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను రిప్లై అనేది ఇస్తాను మీకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.